హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాసుని. మీరు చూస్తున్నారు వాసు టెక్నికల్ సౌండ్స్. ఈరోజు మనం చూసుకుంటే ఫ్రెండ్స్ JBL 1 పిన్ డీజే సెటప్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. పూర్తిగా అన్ని స్పీకర్స్ కావచ్చు, బేస్లు కావచ్చు, అన్ని JBL గురించి మనం తెలుసుకుందాం. ఓన్లీ JBL కంపెనీ గురించి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పూర్తిగా JBL 1 పిన్ డీజే సెటప్ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. యాంపులు కావచ్చు, అండ్ టాప్లు కావచ్చు, బేస్లు కావచ్చు, అలానే వాటి ప్రైజెస్, వాటి కలెక్షన్ ఎలానో మనం మొత్తం డీటెయిల్స్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చూసుకుంటే JBL 1 పిన్ డీజే సెటప్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కావాల్సింది 2 యాంపులు, 2 టాప్స్, అలా 2 బేసెస్. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు కావాలి ఈ 1 పిన్ డీజే సెటప్లో. అలానే మనకి యాంపులు వచ్చి మనం చూసుకుంటే ఫ్రెండ్స్ క్రౌన్ యాంపులు అనేది తీసుకుంటాం జరిగింది నేను. ఎందుకంటే మనకి JBL యాంపులు ఉన్నాయి, కానీ మన డీజే సెటప్కి మన డీజే సెటప్కి క్రౌన్, మనకి డీజే సెటప్కి JBL యాంపు పనికిరాదు ఫ్రెండ్స్. మనకి క్రౌన్ అనేది ఉన్నాయి, కానీ JBL సంబంధించిన యాంపులు ఉన్నాయి, కానీ మనకి డీజే సెటప్కి ఆ యాంపుల్ అనేది యూజ్ అవ్వవు మనకి ఎక్కువ. అందుకని నేను క్రౌన్ అని తీసుకుంటాం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అలానే ఈ క్రౌన్ యాంప్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ముందు మనం మోడల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలానే క్రౌన్ XTI 4002 ఇది ఫస్ట్ యాంప్ ఫ్రెండ్స్. అలా 2 యాంప్ వచ్చే మనం చూసుకుంటే క్రౌన్ XTI 6002 ఇది 2వ యాంప్ ఫ్రెండ్స్. ఓకే, అలా మనం చూసుకుంటే JBL స్పీకర్స్ ఫ్రెండ్స్, ఒరిజినల్ JBL స్పీకర్స్. ఈ మోడల్ నెంబర్ మనకు వచ్చేవారు చూస్తే SRX 725 ఇది మనకి స్పీకర్ మోడల్ నెంబర్ ఫ్రెండ్స్, టాప్ది. అలానే వాటేజ్ వచ్చే మనం చూస్తే 1200 వాటేజ్ ఉండేది ఫ్రెండ్స్. అలా మనకి 4 ohmsతో వచ్చింది ఫ్రెండ్స్ మనకి టాప్ అనేది స్పీకరు. అలానే 50 ఇంచెస్ స్పీకర్ ఫ్రెండ్స్ ఇది. అలానే మనకి బేస్ చూసుకుంటే ఫ్రెండ్స్ JBL బేస్, ఒరిజినల్ బేస్ ఫ్రెండ్స్, ఇది SRX 728S ఫ్రెండ్స్. ఇది మనకి బేస్ మోడల్ ఫ్రెండ్స్, JBL బేస్. అలానే బేస్ మనకి స్పీకర్ వాటేజ్ వచ్చి మనకి బేస్ వాటేజ్ వచ్చో స్పీకర్ వాటేజ్ వచ్చో మనం చూసుకుంటే 1600 వాటేజ్ ఫ్రెండ్స్. అలానే మనకి 4 ohmsతో వస్తుంది. అలానే మనకి 18 ఇంచెస్ స్పీకర్ ఫ్రెండ్స్ ఇది. ఓకే, అలానే వీటి మోడల్స్ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం వీటి కలెక్షన్ ఎలాగో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీటి కలెక్షన్ వచ్చే మనం చూసుకుంటే టాప్స్కి వచ్చే మనం చూసుకుంటే ఫ్రెండ్స్ క్రౌన్ యాంప్ 400 ఈ యాంప్ అనేది వాడుతున్నాను. ఇప్పుడు మనం చూసుకుంటే ఫ్రెండ్స్ క్రౌన్, అలా మనకి స్పీకర్ వాటేజ్ 1200 ఉంది. అలా మనకి క్రౌన్ 002 వచ్చేప్పుడు మనం చూసుకుంటే ఫ్రెండ్స్ 4 ohms స్పీకర్ కాబట్టి మనకి 4 ohms ఎంత ఇచ్చాడు, 1200 వాటేజ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. మనకి క్రౌన్లో డైరెక్ట్గా మనకి 4 ohmsలో మనం ఇచ్చేసుకుంటే 1200 సరిపోయింది ఫ్రెండ్స్ వాటేజీ. ఓమ్స్ కూడా సెట్ అయిపోయింది. అలానే 2 జోన్లు కాబట్టి 2 టాపులు చెరో ఒక జోన్కి, యాంప్కి వచ్చే చెరో ఒక జోన్కి మనకి ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. 2 జోన్లు అనేది ఇక్కడ మనకి కంప్లీట్ అయిపోయింది. ఈ 2 టాపులు అలానే ఒక యాంపు. ఓకే ఫ్రెండ్స్, అలానే మనకి బేస్కి వచ్చే మనం చూస్తే 6002 ఇక్కడ ఈ యాంప్ వాడటం జరిగింది. ఎందుకంటే వాటేజ్ ఎక్కువ, అందుకని చెప్పి మనం ఇక్కడ ఈ యాంప్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ యాంప్ వాటేజ్ మనం అలానే స్పీకర్ వాటేజ్ మనం చూసుకుంటే, బేస్ వాటేజ్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ 1600 వాటేజ్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, అలానే ఇక్కడ మనం చూసుకుంటే యాంప్ వచ్చేప్పుడు మనం చూస్తే 4 ohms కాబట్టి 4 ohms బేస్ కాబట్టి ఇది ఇక్కడ మన 4 ohmsలో ఎంత ఉంది, 2100 ఉంది ఫ్రెండ్స్. మనకి 4 ohmsలో ఇబ్బంది లేదు, ఈజీగా తీసుకొచ్చి ఇచ్చేసుకోవచ్చు. ఎక్కువ ఉందని ఇబ్బంది పడకండి, ఎక్కువ ఉన్నా కానీ మనకి ఇబ్బంది ఏం లేదు. 4 ohmsలో అంటే అక్కడి నుంచి మనం తక్కువ వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. అలానే ఇంతకంటే ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ 4 ohms మనకి సెట్ అయింది కాబట్టి 1600 ఈజీగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఇబ్బంది ఏం లేదు.
బేస్ వాటేజ్ ఎంత ఉంది మనకి 1600 ఉంది. అలానే ఇక్కడ మనకి యాంప్లో 4 ohmsలో ఎంత ఉంది 2100 ఉంది ఫ్రెండ్స్. 4 ohmsలో ఇబ్బంది ఏం లేదు. ఈ 1600 వాటేజ్ తీసుకొచ్చి మనకి 2 జోన్లు ఉన్నాయి కాబట్టి ఒక జోన్లో ఒక బేస్, ఒక జోన్లో ఒక బేస్, ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్, ఈజీగా ఇచ్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనకి కలెక్షన్ అనేది ఉండిద్ది. ఇలా కలుపుకోండి కలెక్షన్. ఓకే ఫ్రెండ్స్, అలానే ఇప్పుడు వీటికి కలెక్షన్ అనేది మనం అలానే వీటి మోడల్స్ నెంబర్స్ తెలుసుకున్నాం. అలానే వీటికి కలెక్షన్ ఎలా ఇవ్వాలో తెలుసుకున్నాం. అలానే ఇప్పుడు మనం వీటి ప్రైజెస్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీటి కాస్ట్ ఎంత పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు మనం చూస్తే 400 యాంప్ వచ్చి మనం చూస్తే ఫ్రెండ్స్ క్రౌన్, ఈ క్రౌన్ యాంప్ వచ్చి మనం చూస్తే ఫ్రెండ్స్ 67,000 ఉంది ఫ్రెండ్స్. అలానే మన 600 క్రౌన్ యాంప్ వచ్చి మనం చూస్తే 1,15,000 ఉంది ఫ్రెండ్స్. 15,000, 1,15,000 ఉంది ఫ్రెండ్స్. అలానే మనకి టాప్స్ వచ్చే మనం చూస్తే ఒక టాప్ వచ్చే మనం చూస్తే 1,40,000 పడింది ఫ్రెండ్స్. ఒక టాపు మనకి 2 టాపులు కాబట్టి 2,80,000 ఫ్రెండ్స్, 2 టాపులు మనకి. ఓకే, అలానే మనం చూసుకుంటే బేస్ వచ్చే చూస్తే ఫ్రెండ్స్ 1,80,000 ఉంది ఫ్రెండ్స్ ఒక్కొక్క బేసు. అలా 2 బేసులు కాబట్టి మనకి 3,60,000 ఫ్రెండ్స్. ఓకే, 2 బేసులు వచ్చే మనకి 3,60,000 పడింది. ఇక్కడ మనకి ఓన్లీ ఈ డీజే సెటప్ కాస్ట్ వచ్చే మనం చూస్తే ఫ్రెండ్స్ టోటల్ 1 పిన్ డీజే సెటప్ కాస్ట్ వచ్చేప్పుడు చూస్తే మన JBLలో 8,22,000 టోటల్ కాస్ట్ ఫ్రెండ్స్. హైయెస్ట్ కాస్ట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, అది డీజే సెటప్ కాస్ట్ ఫ్రెండ్స్. పూర్తి కాస్ట్ వచ్చే మనకి 8,22,000 పడింది ఫ్రెండ్స్. పూర్తి కాస్ట్ వచ్చే మనకి హైయెస్ట్ కాస్ట్ ఫ్రెండ్స్ ఇది. ఇంకా హైయెస్ట్ ఉంది ఈ 1 పిన్ డీజే సెటప్లోనే, ఇంకా హైయెస్ట్ కంపెనీస్ ఉన్నాయి. JBL కాకుండానే ఇంకా ఫస్ట్ నుంచి ఉన్న కంపెనీస్ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన డీజే సెటప్ అవుజా JBL 1 పిన్ డీజే సెటప్ కాస్ట్. పూర్తి టోటల్ కాస్ట్ 1 పిన్ డీజే సెటప్ కాస్ట్ వచ్చే మనం చూస్తే 8,22,000 పడింది ఫ్రెండ్స్ పూర్తి కాస్ట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే మంచిది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.